హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేని పేదలకి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చామండి. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక జియో అనేది రిలీజ్ చేసింది. దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎక్కడ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎలా ఎలిజిబిలిటీని ఎలా ఎలిజిబిలిటీ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లో మీరు చూడొచ్చు. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా పేదలందరికీ ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు గురించి మనం ముఖ్యంగా మనకి ఏమేమి అర్హతలు ఉండాలంటే, మనకు వచ్చేసి ఈ కార్యక్రమం లబ్ధి పొందేందుకు ఏమేమి అర్హతలు ఉండాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎవరికైతే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి ఆ కుటుంబంలో ఎవరికి కూడా ఇంతవరకు వచ్చేసి ఏపీలో ఎక్కడ సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఉండకూడదు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఇళ్ల స్థలాలు అయితే వీళ్ళకి వచ్చి ఉండకూడదు. అదేవిధంగా ఎటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తరఫున ఎటువంటి హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళకి లబ్ధి అయితే చేకూరు ఉండదు. అదేవిధంగా 5 ఎకరాల వ్యవసాయ భూమి కానీ లేదంటే మెట్ట భూమి వచ్చేసి 2.5 ఎకరాలకు మించి కానీ వాళ్ళకు ఉండకూడదండి. అలా ఉంటే వాళ్ళు పేదరికంలో లేనట్లు, వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా ఇంటి స్థలం జారీ చేయబడిన ఏదైనా అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ అప్పుడు ఇంటి స్థలం జారీ చేయబడి ఏదైనా కోర్టులో కానీ కేసు నడుస్తూ ఉంటే వారికి ఆ సైట్ అనేది క్యాన్సిల్ చేసి వేరే చోట వాళ్ళకైతే సైట్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఇంటి స్థలం పొంది ఇల్లు ఇప్పటికీ ఇంటి స్థలం వచ్చేసి వాళ్ళైతే ఇల్లు నిర్మించుకోకపోతే వారికి కూడా ఆ సైట్ అనేది క్యాన్సిల్ చేసి వేరే చోట వాళ్ళకి సైట్ చూపించి వాళ్ళకైతే ఇంటి స్థలం ఇల్లు నిర్మించుకోమని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి మెయిన్ ఇవైతే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆదాయం వచ్చేసి 1,20,000 కన్నా, అంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకైతే 1,20,000, అదేవిధంగా పల్లెల్లో నివసించే వాళ్ళకైతే 90,000కి మించి అయితే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అయితే ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళకి వ్యవసాయ భూమి వచ్చేసి 5 ఎకరాలకు మించి కానీ ఉండకూడదు. అదేవిధంగా మెట్ట భూమి అయితే 2.5 ఎకరాల మించి వాళ్ళకైతే ఉండకూడదు. మెయిన్ ఇవండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు ఇల్లు ఇంటి హౌసింగ్ స్కీమ్లో ఎటువంటి లబ్ధి చేకూరు ఉండకూడదు. అదేవిధంగా వీరికి ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరికి ఎప్పుడు హౌసింగ్ ఇంటికి సంబంధించి ఎటువంటి స్థలం వీటికి కేటాయించకుండా ఉంటే వారికైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వీళ్ళకి హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇంటి స్థలం అనేది ఉండకూడదు. అదేవిధంగా ఇల్లు కూడా ఉండకుండా ఉంటే వారికైతే ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇంటి స్థలాన్ని అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా లబ్ధిదారులను ఎలా అంటే ఎంపిక చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి విలేజ్ వార్డు స్థాయిలో అంటే ఈ అప్లికేషన్ అనేది మనం ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డులు, అంటే మన కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఆధార్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డు, మన యొక్క బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఈ డాక్యుమెంట్లు అనేది మన యొక్క గ్రామ సచివాలయాల్లో మనం సబ్మిట్ చేసి డిజిటలైజేషన్ దగ్గర మన హౌసింగ్ స్కీమ్కి అయితే అప్లై చేసి ఉండాలి. అదేవిధంగా ఈ స్కీమ్కి విఆర్ఓ అదేవిధంగా ఆర్ఐల ద్వారా విచారణ చేయించి లిస్టును గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారండి. అంటే విఆర్ఓ సార్ గారు అదేవిధంగా ఆర్ఐ సార్ గారు అయితే వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళైతే అర్హులైతే అటువంటి వారి లిస్టును అనేది తయారు చేసి గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కొన్ని రోజులు టైం ఇచ్చేసి దాన్ని ఆ గడువులోపు అభ్యంతరాలని తీసుకొని ఫైనల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అటువంటి వారిని జిల్లా కలెక్టర్లకు అయితే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ ద్వారా అయితే ఈ ఎంపిక అనేది జరుగుతుందండి. ఇది ప్రాసెస్, ఎంపిక అయ్యే ప్రాసెస్. మనం పూర్తిగా మొత్తం ఏమేమి డాక్యుమెంట్ అది కావాలని చెప్పేసి తెలుసుకున్నాం. అదేవిధంగా అప్లికేషన్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎలా ఎంపిక చేస్తారనే విషయాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు అంటే, ఈ స్కీమ్ సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారంటే, ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ సంబంధించి మన పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల స్థలం అనేది కేటాయిస్తారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలాన్ని అనేది కేటాయిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అదేవిధంగా ఎవరైతే ఈ స్కీమ్కి హౌసింగ్ కట్టుకోవడానికైతే వాళ్ళకి ఆర్థికంగా కూడా ప్రభుత్వం అనేది సహాయపడుతుంది. అందులో వచ్చేసి 1,50,000 రూపాయలు ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఈ ఎవరైతే హౌసింగ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే అదే దశల వారిగా అయితే ఈ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక 30,000 కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదే వాళ్ళకి యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో అటువంటి వారికి ఎస్సీ క్యాండిడేట్లకి అయితే 50,000 రూపాయలు, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్లకి అయితే 75,000 రూపాయలు అయితే వాళ్ళకి అదనంగా అయితే ఆర్థిక సహాయం చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది.
ఎవరైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయి ఉంటారో అటువంటి వారికి అయితే నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో అయితే వీళ్ళకి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఆ గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా ఉంటుందో అటువంటి వారికైతే టిడ్కో కింద వాళ్ళకైతే ఇల్లు మంజూరు చేసి టిడ్కో ఇల్లు అయితే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉంటుందో అటువంటి స్థలాన్ని అయితే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లని అయితే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే కేటాయించిన స్థలంలో 2 సంవత్సరాల లోపలైతే వాళ్ళ యొక్క గృహ నిర్మాణం అనేది కంప్లీట్ చేయాలి. లేదంటే అటువంటి ఎవరైతే కంప్లీట్ చేయకుండా ఉంటారో అటువంటి వారికి అయితే ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఎన్నిక తీసుకుంటుంది. ఖచ్చితంగా అయితే 2 సంవత్సరాల లోపే ఇల్లు అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళకి ఇల్లు అనే స్థలం అనేది కేటాయిస్తారో అప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత అయితే వారికి ఆ ఇంటి స్థలం మీద పూర్తి హక్కు అనేది వాళ్ళకి లభిస్తుందండి. ఇది మెయిన్ ముఖ్య అంశాలు. ముందుగా మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.